మనం ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కణం గురించి మాట్లాడుతున్నాం. కణంనే ఇంగ్లీష్లో సెల్ అంటాం. ఈ సెల్ అనే ఆంగ్ల పదము సెల్యులే అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. లాటిన్ భాషలో సెల్యులే అనగా చిన్న గది అని అర్థం. చిన్న గది. ఇలాంటి ఈ చిన్న గది లాంటి సెల్యులే లాంటి చిన్న చిన్న కణాలని ఒక బెండు కణాలలో పరిశోధనలు చేసి చిన్న చిన్న అరలుగా ఉన్న వాటిని ఈ సెల్ అని చెప్పి ఈ బెండు కణాలలో పరిశోధన చేసి ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్. రాబర్ట్ హుక్ అందువల్ల 1665లో ఈ ప్రయోగాలు చేశారు. సో కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హుక్. 1665లో ఈ కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. ఈ కణాన్ని కనుగొన్న తర్వాత రకరకాలుగా ఇంత కణంలో ఉండే భాగాలు కనుక్కోవడం జరిగింది. ఈ కణాన్ని కనుగొనే క్రమంలో ఈయన ఒక గ్రంథాన్ని పరిశోధనలన్నింటినీ కలిపి గ్రంథ రూపంలో ప్రచురించడం జరిగింది. ఆ విధంగా రాబర్ట్ హుక్ రచించినటువంటి ఆ గ్రంథాన్ని మైక్రోగ్రాఫియా అంటారు. మైక్రోగ్రాఫియా అనే గ్రంథ రచయిత ఎవరంటే రాబర్ట్ హుక్. మైక్రోగ్రాఫీ అనే గ్రంథాన్ని రచించాడు. అలాగే కణం గురించి అధ్యయనించే శాస్త్రాన్ని స్టడీ ఆఫ్ సెల్ ఈజ్ కాల్డ్ సైటాలజీ. కణశాస్త్రం అని అంటారు. కణం గురించి అధ్యయనించే శాస్త్రాన్ని కణశాస్త్రం లేదా సైటాలజీ అంటాం. సో ఫాదర్ ఆఫ్ సైటాలజీ రాబర్ట్ హుక్. సో కణశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తామంటే రాబర్ట్ హుక్, ఫాదర్ ఆఫ్ సైటాలజీ. ఈ కణం అనేది చాలా చిన్నదిగా ఉంటది. ఈ కణాన్ని మనం గమనించాలంటే సూక్ష్మదర్శనులు అనేవి అవసరం. ఇలా సూక్ష్మజీవుల్ని గమనించాలన్నా పరిశీలించాలన్నా కూడా మనకి సూక్ష్మదర్శనులు అనేవి అవసరం. అలాంటి సూక్ష్మదర్శనులు 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలుగా ఉన్న సూక్ష్మదర్శనులు ఏమి అంటే సరళ సూక్ష్మదర్శిని లేదా సింపుల్ మైక్రోస్కోప్. ఈ సింపుల్ మైక్రోస్కోప్ ను కనుగొన్న శాస్త్రవేత్త యాంటోనీ వాన్ లీవెన్ హుక్ అనే సైంటిస్ట్ సింపుల్ మైక్రోస్కోప్ ని కనుగొన్నాడు. అంటే ఇది కొన్ని 100 రెట్లు పెద్ద చేసి చిన్న జీవిని లేదా చిన్న కణాలని పెద్దగా చూపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత దీనికన్నా అడ్వాన్స్డ్ మ్యాగ్నిఫికేషన్ ఉన్నటువంటి సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్నాడు సైంటిస్ట్. సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్న శాస్త్రవేత్త జకారియస్ జాన్సన్. అనే సైంటిస్ట్ సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్నాడు, కాంపౌండ్ మైక్రోస్కోప్. వీటికన్నా అడ్వాన్స్డ్ కొన్ని లక్షల రెట్లు పెద్ద చేసి చూపిస్తుంది కణాలని కానీ చిన్న జీవులని. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ను కనుగొన్న సైంటిస్టులు నాల్ అండ్ రస్కా అనే సైంటిస్టులు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం జరిగింది. ఈ విధంగా 3 రకాల సూక్ష్మదర్శినులు ఎప్పుడైతే కనుగొన్నారో అప్పటి నుంచి శాస్త్ర విజ్ఞానం ఇంకా బాగా అభివృద్ధి చెందడం జరిగింది. ఆ విధంగా సరళ సూక్ష్మదర్శిని యాంటోనీ వాన్ లీవెన్ హుక్, కాంపౌండ్ మైక్రోస్కోప్ లేదా సంయుక్త సూక్ష్మదర్శిని జకారియస్ జాన్సన్, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని నాల్ అండ్ రస్కా అనే సైంటిస్టులు కనుగొనడం జరిగింది. తర్వాత ఈ కణం గురించి పరిశీలించేటప్పుడు కణాల యొక్క ఆకారాన్ని పరిశీలిస్తే ఎందుకంటే కణాలు అనేవి రకరకాల ఆకారాల్లో ఉంటాయి. అన్ని కణాలు ఒకే ఆకారంలో ఉండవు. అలాగే అన్ని జీవులు కూడా ఒకే ఆకారం ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ అమీబాకి ఆకారం లేదు. అలా కొన్నింటికి నిర్దిష్టమైన ఆకారం అనేది ఉంటుంది. అలాగే కణాలని కూడా చూసుకుంటే కణాల్లోని
నాడీ కణం అనేది శాఖాయుతంగా ఉంటుంది. నాడీ కణం శాఖాయుతంగా ఉంటుంది. శాఖాయుతం బ్రాంచెడ్ గా ఉంటుంది, బ్రాంచెడ్ సెల్. అలాగే ఎముక కణాన్ని తీసుకుంటే అస్థి కణము లేదా ఎముక కణం అనేది నక్షత్రాకారం ఉంటుంది, స్టార్ షేప్ లో ఉంటుంది. నక్షత్రాకారంలో ఉంటుంది ఎముక కణం. అలాగే ఆర్బీసీని తీసుకుంటే ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్రక్త కణాలు. ఈ ఎర్రక్త కణాలు అనేవి వర్తులాకారంలో ఉంటాయి. అదే పాత పుస్తకాల్లోనైతే ఈ ద్విపుటాకారంగా కేంద్రక రహితంగా ఉంటాయని ఉంటుంది. ద్విపుటాకారంగా ఉంటాయి ఎర్రక్త కణాలు, ద్విపుటాకారంగా ఉంటాయి. అలాగే అరేఖిత కండర కణము, నాన్ స్ట్రైటెడ్ మజిల్ సెల్. ఈ అరేఖిత కండర కణం అనేది అదురు ఆకారంలో ఉంటుంది. స్పిండిల్ షేప్ అని పిలుస్తారు. స్పిండిల్ షేప్ లేదా కదురు ఆకారం ఉంటుంది. ఇలాగా కణాలు రకరకాల ఆకారాల్లోనే ఉంటాయి. కణాల యొక్క ఆకారాన్ని బట్టి ఇది. తర్వాత కణాల యొక్క సంఖ్యను చూస్తే కణాలు సంఖ్య పరంగా చూసుకున్నట్లయితే మానవుల్లో కణాల సంఖ్య 75 ట్రిలియన్లు ఉంటాయి. 75 ట్రిలియన్స్, 75 ట్రిలియన్స్ ఉంటాయి. ఒక ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు అండి. ఒక ట్రిలియన్ అనగా 1,00,000 కోట్లు అంటే 75 పక్కన 12 సున్నాలు ఉంటాయి. సో 75 ట్రిలియన్స్ అంటే మానవుల్లో ఉండే కణాల సంఖ్య 75 లక్షల కోట్లు. 75 ట్రిలియన్స్ ఉంటాయి మానవుల్లో కణాలు. అలాగే ఈ కణాలు అనేవి కొన్నింట్లో ఎక్కువ తక్కువగా కూడా ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ కణాల యొక్క పరిమాణం చూస్తే సైజ్ ఆఫ్ సెల్. ఈ కణం యొక్క పరిమాణం చూస్తే బ్యాక్టీరియా కణం 0.1 to 0.5 మైక్రోమీటర్ ఉంటుంది. బ్యాక్టీరియా కణం యొక్క పరిమాణం, ద సైజ్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్ 0.1 to 0.5 మైక్రోమీటర్స్. అలాగే జంతువుల్లో అతిపెద్ద కణము ఆస్ట్రిచ్ యొక్క అండం, ద ఎగ్ ఆఫ్ ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ అనేది అతిపెద్ద పక్షి, అత్యంత దూరం, అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి, అతి బరువైన పక్షి, అతి ఎత్తైన పక్షి ఆస్ట్రిచ్. అలాంటి ఆస్ట్రిచ్ పెట్టే గుడ్డు జంతు రాజ్యంలోనే అతిపెద్ద కణం. ద లార్జెస్ట్ సెల్ ఇన్ త్రూఅవుట్ యానిమల్ కింగ్డమ్ ఈజ్ ఆస్ట్రిచ్ ఎగ్. ఈ ఆస్ట్రిచ్ ఎగ్ యొక్క పరిమాణాన్ని చూసినట్లయితే ఆస్ట్రిచ్ ఎగ్ పరిమాణం 170 మిల్లీమీటర్లు ఇంటూ 130 మిల్లీమీటర్లు ఉంటుంది. అంటే 17 సెంటీమీటర్లు ఇంటూ 13 సెంటీమీటర్లు. ఏం చేస్తుందంటే ఇదంతా దీని యొక్క రేడియస్, డయామీటర్, ఈ వ్యాసం 170 మిల్లీమీటర్ల నుంచి 170 మిల్లీమీటర్లు ఇంటూ 130 మిల్లీమీటర్లు ఉంటుంది. అతి పెద్ద కణం అన్నమాట పరిమాణం పరంగా. అయితే దీని యొక్క ప్రమాణాలు చూసినట్లయితే ఏంటి ఇదని చూస్తే ఈ ప్రమాణాలు వాటి యొక్క సంఖ్యల ప్రకారం చూసుకుంటే మనకి జనరల్ గా 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. అలాగే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్. 1 మిల్లీమీటర్కి 1000 మైక్రోమీటర్లు.
ఒక మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 నానోమీటర్స్. దీన్ని మైక్రోమీటర్ అని చదవాలి. మైక్రోమీటర్, ఇదేమో నానోమీటర్. మైక్రోమీటర్స్, నానోమీటర్స్. అందుకే మన బ్యాక్టీరియా కణము ఎంత అన్నాము? 0.1 to 0.5 మైక్రోమీటర్స్. ఇది మైక్రోమీటర్. అంటే మైక్రోమీటర్ అంటే మిలియన్, మీటర్లో మిలియన్ వంతు. మీటర్లో మిలియన్ వంతుని మైక్రోమీటర్ అంటారు. ఇవి వీళ్ళ ప్రమాణాలకు సంబంధించి. అలాగే ట్రిలియన్స్ అన్నాం. ఒక మిలియన్ ఈక్వల్ టు 10 lakhs, 10 లక్షలు, 10 power 6. ఒక బిలియన్ ఈక్వల్ టు 100 కోట్లు.